హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన రెసిపీ కొత్తిమీర రైస్. అట్రాక్టివ్ ఫ్లేవర్ తో లైట్ స్పైసీగా సింపుల్ వేలో క్విక్ గా ప్రిపేర్ చేసుకోగలిగే ఒక సూపర్ టేస్టీ రెసిపీ అండి ఇది. ఇందుకోసం ముందుగా మిక్సీ జార్ లో ఒక కట్ట కొత్తిమీరను కాడలతో సహా వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి, 10-12 పుదీనా ఆకులు, 1 ఇంచి దాల్చిన చెక్క, 2 ఇలాచి, పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ ను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో 1 అనాస పువ్వు, 1/2 ఇంచి దాల్చిన చెక్క, 2 ఇలాచి, 2 లవంగ మొగ్గలు, 1 బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 జీడిపప్పు పలుకులు, 2 వెల్లుల్లి రెమ్మలను ముక్కలు చేసి వేసుకోవాలి. ఇప్పుడు సన్నటి సెగ మీద ఈ మసాలా దినుసుల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు లైట్ గోల్డెన్ షేడ్ లోకి వచ్చాక అందులో 1 మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసి వేసుకోవాలి. అందులోనే 7-8 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఆనియన్స్ కాస్త మెత్తబడి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అందులో 2 క్యారెట్స్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 బంగాళదుంపను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక అందులో ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ను వేసుకొని సన్నటి సెగ మీద కలుపుకున్నాక మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి అందులో పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న రైస్ ను కొంచెం కొంచెంగా వేసుకోవాలి. అందులోనే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని నెమ్మదిగా రైస్ ముక్కలవ్వకుండా కలుపుకోవాలి. అట్రాక్టివ్ గా కనిపించే ఈ రైస్ ను చాలా ఫంక్షన్స్ లో చూసి ఉంటారు. అలాంటి ఫ్లేవర్ తో అదే టేస్ట్ తో ఇంట్లో కూడా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ ను ఉపయోగించి ఈ విధంగా కలుపుకున్నాక అందులో గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1 నిమ్మ చెక్క రసాన్ని కూడా పిండుకొని అంతా బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు మూత పెట్టి సన్నటి సెగ తగలనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకొని సాల్ట్ ను అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే స్పెషల్ స్పైసీ కొత్తిమీర రైస్ రెడీ. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.